మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. నీ దగ్గరున్న డబ్బు, ఆభరణాలు, పొలాలు, భూములు, నీ ఇల్లు సమస్తం నీకు దూరం అవుతాయి, మర్చిపోకు. నీ సంపదలన్నీ మట్టిలో కలిపేస్తాను. పట్టుకుని నువ్వు భిక్షాందేహి అని అడుక్కు తినేలా చేస్తాను. వద్దు, అలా అనకండి బాబాగారు. క్షమించండి బాబాగారు. నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటాను. మీరు ఆజ్ఞాపించండి, ఇప్పుడే ఆజ్ఞ ఇవ్వండి. నువ్వు ఎందుకు ఆ సక్కుని తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడేయలేదు? ఏంటి మర్చిపోయావా? నువ్వు ఇంకా నాకు గురుదక్షిణ ఇవ్వలేదు. నేను ఆ సక్కుబాయ్ పొగరు అణచి తీరాలి. తనని నా దాసిగా చేసుకోవాలి. అప్పటి వరకు నీకు అప్పగించిన పని పూర్తవనట్టే. గుర్తుంచుకో, నువ్వు నాకు వాగ్దానం చేశావు. వాగ్దానం. మీ ఆదేశం నాకు గుర్తుంది బాబాగారు. నేను ఎలా మీ ఆజ్ఞను మర్చిపోతాను? బాబాగారు, మీ ఆదేశం ప్రకారమే తన్ని నా కోడల్ని చేసుకొని మా ఇంటికి తీసుకొచ్చాను. కానీ క్షమించండి బాబాగారు. ఆ సక్కుబాయ్ తేలిగ్గా లొంగే రకం కాదు. ఆ పిల్ల మొండి ఘటం, తెలివి తక్కువది. ఆ పాండురంగడి విగ్రహాన్ని పడేయనని మొండికేసింది కదా, అందుకే నువ్వు దాన్ని బయట నిలబడమన్నావు. చీకటి పడ్డాక నువ్వు ఆ పాండురంగడి విగ్రహాన్ని బావిలో పడేశావు. ఆ తర్వాత దాన్ని లోపలికి తీసుకెళ్ళావు. నేనంతా చూశాను. నేను ఈ స్థానంలో కూర్చుని ఉండగానే ఆ జింగురుబా నాకు అంతా చూపిస్తాడు. బాబాగారు, దివ్య దృష్టితో మా ఇంట్లో జరిగిందంతా మీరు చూసేశారు. బాబాగారు, ఇప్పుడు నేనేం చేయాలో ఆజ్ఞాపించండి. వెంటనే ఆ సక్కుని తీసుకొచ్చి నా పాదాల దగ్గర పడే. సరే. అది నన్ను ఘోరంగా అవమానించింది. నన్ను అవమానిస్తే ఆ జింగురుబాని అవమానించినట్టే.